హాయ్ అండి. ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! చాలా తక్కువ పఫ్ పెట్టానండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చాలా తక్కువ ఉన్నదా లేదా అన్నట్టు పెట్టినా కూడా ఎంత బాగా నిలబడిందో చూడండి. ఇదొచ్చేసి 40 సైజు, 42 సైజ్ అనమాట. అయినా సరే చంక దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ముడతలు రాలేదు చూసారా? నాకే రాలేదంటే ఇంకా బాడీ మీదకెళ్ళిన తర్వాత ఆ 42 సైజు వాళ్ళకి ఇంకెలా ఉంటదో చూడండి. యాక్చువల్‌గా నా సైజ్ వచ్చేసి 34. చంక దగ్గర 9.5 ఇంచులు ఆర్మ్ లూజు. నా ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 మీద 7 గీతలనమాట. అంత డిఫరెంట్ ఉన్నా కూడా ఇలాగ లాగినట్టు గానీ ఏమీ రాలేదు. ఇలాగ బాడీ మీదకెళ్ళిన తర్వాత ఇలా ఉంటదనమాట. పఫ్ కూడా చూసారా ఎంత బాగా నిలబడిందో. కేవలం 2 ఇంచులతోటి నేను పఫ్ తీసుకున్నాను. కావాలంటే స్టిచ్చింగ్ వీడియో ముందు కటింగ్ వీడియో ఉంటుంది చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంత నీట్ ఫినిషింగ్ రావాలన్నా, మంచి ఫిట్టింగ్ రావాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి. చాలామంది సక్సెస్ అయ్యారు, మీరు కూడా అవుతారు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇటు 3 అటు 3 వచ్చినాయండి. నీట్గా వచ్చినాయి ఒకే లెవెల్లో. అదేవిధంగా ఇది కొంచెం స్టిఫ్గా ఉండటం వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది. అదేవిధంగా కొంచెం పల్చగా ఉన్న క్లాత్ కూడా పర్లేదండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్ నెక్కే. పైపింగ్ నేను ఎలా వేసానంటే ప్లెయిన్ క్లాత్ తోటి వేశాను. బాగా పల్చగా ఉన్న క్లాత్తోనే వేశాను. అలా నీట్గా రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే లైనింగ్ని, ఒరిజినల్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేశాను. హ్యాండ్స్ జాయిన్ చేయలేదు, ఎందుకంటే తిప్పేసుకుంటే సరిపోతుంది కదా. సైడ్కి మనకి అతుకులు పడతాయి. అతుకులు ఎక్కువే పడతాయి కానీ నేను కొంచెమే అతుకు వేసాను, తర్వాత వేస్తాను. ఎందుకంటే నా దగ్గర క్లాత్ లేదు. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మిగిలిన పీస్ తోటి సైడ్కి జాయిన్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు ఇంకో స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు పఫ్ ఇవ్వండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అంతే. ఇప్పుడు ఏదన్నా చిన్న సూది కానీ ఇలాంటి సీమర్ కానీ తీసేసుకుని మన వైపుకి ఫస్ట్ 3 వస్తే 3, 4 వస్తే 4, మిడిల్లోకి రాగానే పాదం వైపుకి ఒక 3 ఫ్రిల్స్ పాదం వైపుకి, 3 ఫ్రిల్స్ మన వైపుకి అలా అనుకుని పెట్టుకోవాలండి. ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? రెండోది కూడా అలాగే పెట్టేసుకోండి. సైడ్కి కూడా జాయింట్లు పడతాయి, అది కూడా వేసేసుకోండి. ఇలా సైడ్కి ఇలా పెట్టేసుకుని కొంచెం క్లాత్ చూసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో జాయింట్లు వేయండి. ఇంకా నాకు జాయింట్ పడుతుందండి, ఎందుకంటే ఆర్మ్ లూజ్ 9.5 ఇంచులు ఉంది. అందుకనే దగ్గర నాకు 2.5 ఇంచుల వరకు అయితే జాయింట్ పడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సేమ్ ఇదే మెథడ్లో రెండోది కూడా జాయింట్ వేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ నాకు కొద్దిగా అతుకు పడింది. ఈ అతుకున్నది రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చేస్తాను. అలా చేయాలంటే మన షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్, పైన వచ్చేసి కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్, ఆ పైన వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట. నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్ కింద వేశాను. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా కుట్టుకున్న తర్వాత లైన్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత రెండోది, ఇది వచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి. ఇది వచ్చేసి నీట్గా కనిపిస్తుంది కదా, అది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్. వేస్ట్ క్లాత్ కూడా కొలతలతోనే కట్ చేస్తాం కానీ కొన్ని గ్యాప్లు వస్తూ ఉంటాయన్నమాట. అంటే క్లాత్ అనేది ఫుల్గా ఉండదు, అలాంటప్పుడు కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని
కట్ చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నడుము దగ్గర ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఈక్వల్గా పట్టేసుకోవాలి. ఇలాగా ఈక్వల్గా ఉండాలి. తిన్నగా షోల్డర్కి తిన్నగా పొడిగా ఎంత అయితే మార్కింగ్ వేసుకున్నామో అంత ఇలా పొడుగ్గా వేసేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. అయిపోయింది. చూసారు ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకుని ఇలా నీట్గా ఇక్కడికి ఉంది పొడుగు వరకు. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాటు, తర్వాత చంక దగ్గర నుంచి స్ట్రేట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం. మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్గానే వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం అలాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. మీకు ఉక్సుపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సుపట్టి వైపుకి వస్తుంది, కాజాపట్టి వైపుకి వెళ్ళేది కాజాపట్టి వైపుకి వస్తుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ అంటే లోపలికి ఖర్చంతా ఫోల్డింగ్ చేస్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాగా ఇలా నీట్గా సదురుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే. ఇది వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది. ఒకటి పైన వస్తే ఒకటి అడుగు భాగంలోకి వస్తుంది అనమాట. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. వీళ్ళకి కుడి చేతి వైపుకి మనకి కాజాపట్టి ఉందండి. అందుకని మనం కూడా కుడి చేతి వైపుకే కుట్టాలి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేశాను. మా సైడ్ అయితే ఎడమ చేతి వైపుకి ఉంటుంది. ఇలాంటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలవాటు లేదు కదా, అందుకుని కొంచెం మెల్లగా కుడతాను. ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డ్ చేసేసేయండి. నేను 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే 1.5 ఇంచ్ వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే చెస్ట్ల మధ్యలో గ్యాప్ వస్తుందంట. కొంచెం ఎక్కువ విడత పెట్టమంటారు. ఉక్సుపట్టి కాజాపట్టి విడత అనేది కాజాపట్టి. అందుకు నేను 3 ఇంచుల కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. మళ్ళీ ఇటువైపుకి ఇంకో స్టిచ్ వేసేసి రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది ఇక్కడ కూడా. ఇప్పుడు వచ్చేసి మనకి కాజాపట్టి అయిపోయింది కదా. ఉక్సుపట్టి కాజాపట్టి పైన ఉక్సుపట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా అని. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు 1.5 ఇంచ్ వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇలా స్టార్టింగ్ ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు మనకి ఉక్సుపట్టి కాజాపట్టి రెండు రెడీ అయిపోయినాయి. ఇలా పెట్టేసుకుని చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేద్దామండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఎందుకంటే సైడ్కి మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కవర్ చేయొచ్చు. ఇక్కడే దీనిపైన ఇలా పెట్టేసుకుని ఒక్కసారి చెక్ చేసుకుంటే లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ కటింగ్లో కట్ చేశాను. ఎందుకంటే వీళ్ళకి చంక దగ్గర మార్పులు చేశాను. నెక్ అనేది షోల్డర్ చిన్నగా నెక్ వెడల్పుగా రావాలి అన్నారని. ఆ కటింగ్ వీడియోలో మీకు అర్థమవుతుంది. కింద లింక్ ఇస్తాను చూడండి కావాలంటే.
ఇప్పుడు నేనైతే 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలాగ పట్టీ అనేది తీసేసుకున్నాను. కటింగ్లోనే కటింగ్ చేసి పెట్టుకున్నాను. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టానండి. 2 డాట్స్ కదా వెనకాల, 2 డాట్స్ పైన చిన్న ఫ్రిల్ పెట్టి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా సగానికి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలాగా. అదేవిధంగా ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి 2 కూడా పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే. ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి, భుజాలు జారకుండా ఉంటాయి. ఇటు సైడ్ కూడా అంతే. మీరు వెనకాల డోరీస్ పెట్టుకున్నా కూడా మీరు కొంచెం స్లోప్ ఇస్తే ఉబ్బెత్తుగా రాదనమాట షోల్డర్ దగ్గర. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లెయిన్ క్లాత్ అనమాట, బాగా పల్చగా ఉంది, డబల్ లేయర్ పెట్టేసుకుని ముందు క్రాస్గా కట్ చేసేసుకుని డబల్ లేయర్ పెట్టేశాను. డబల్ లేయర్ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే పల్చగా ఉంది కదా, మనకి ఏంటంటే లోపల ఉన్న థ్రెడ్ అనేది బయట కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా ఉంటే సరిపోతుంది. క్రాస్ మనకి మెడపట్టి ఎలా కుట్టుకుంటాం అదనమాట. మనకి స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చినా కూడా చంక దగ్గర కుట్టుకునేటప్పుడు చెప్తా ఉంటాను కదా, క్రాస్కున్న క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతో తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలని. ఆ ఫోల్డింగ్ క్లాతేనండి ఇది. ఇలా చేయటం వల్ల ఏంటంటే లోపల ఉన్న థ్రెడ్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది. బాగా పల్చగా ఉంది క్లాత్, అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇలా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయాలి మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేస్తామో అలాగేనండి. ఇదిగోండి ఇలాగ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి రెండో వైపు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్, లేదంటే నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు అర్థం అవ్వడానికి. ఎంత నీట్గా వస్తుంది చూడండి. డబల్ ఫోల్డింగ్లో ఉంది థ్రెడ్ అనేది, అంటే మనకి క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ ఉంది, థ్రెడ్ పెడుతున్నాను లోపల. అదే సింగిల్ ఫోల్డింగ్ అనుకోండి పల్చగా ఉండటం వల్ల కనిపిస్తుంది. నెట్ క్లాత్ అనమాట. నాకు పైపింగ్ వేయడానికి ఏ కలర్ క్లాత్ కూడా మ్యాచ్ అవ్వలేదు, ఈ కలర్ క్లాతే మ్యాచ్ అయింది. అందుకని ఇలాగా డబల్ లేయర్ వేసేసాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే బాగా సన్నగా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు చూస్తున్నారు కదా వెనకాల, చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. అలా అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, సన్నగా వస్తుంది అనమాట. ఇలా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. చూడండి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని, ఎంత పల్చటి క్లాత్ అయినా పర్లేదండి, నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే బాగా వస్తుంది ఫినిషింగ్. డబల్ లేయర్ వేసుకోవాలి. నెట్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా సరే డబల్ లేయర్ వేసేసుకుని అప్పుడు థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి. క్రాస్కున్న క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ నెక్కకి పనికిరాదు. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ రౌండ్ బాగా ఎక్కువ ఉందండి, అందుకనే ఎంత కుట్టినా కూడా ఇంకా అలా వస్తూ ఉందన్నమాట. ట్రైన్ బోగిలాగా బాగా రౌండ్ ఎక్కువ, హైట్ కూడా ఎక్కువ ఉంది బ్లౌజ్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మంచిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
చూడండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం థ్రెడ్ని కట్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని ఈ క్లాత్ని కూడా ఇలా పెట్టేసుకుని రఫ్ చేసేసేయండి అంతే. రెండో సైడు మనం స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అదే హెమ్మింగ్ అన్న చేయించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి రఫ్ ఇచ్చేసాను. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగా. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. సైడ్కి నాకు అతుకులు పడతాయండి, మళ్ళీ అతుకులు వేసుకున్నాను. రెండో హ్యాండ్ కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. తర్వాత ఇంకో సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా అంతే. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయిందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ 2 స్టిచెస్ వేసేసుకోండి. నాకు సైడ్కి అతుకులు పడతాయండి, నేను చూసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా అక్కడ వచ్చింది కానీ నాకైతే సైడ్కి లేదనమాట, అతుకులు వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకేమో హ్యాండ్ లూజ్ తక్కువ, ఆర్మ్ లూజ్ ఎక్కువ అనమాట, అందుకని బాగా క్రాస్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. మొత్తానికి 3 స్టిచెస్ వేసుకోవాలండి, వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, కొంచెం క్రాస్గా వేసుకుంటే లూజ్ రాదనమాట. పఫ్ హ్యాండ్స్ కదా, లూజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండో సైడ్ కూడా అంతేనండి, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా కటింగ్, ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చూసారో. కటింగ్ వీడియో చూడకపోతే నేను ముందు వీడియోలో ఉంది, లేదంటే లింక్ కూడా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.